హలో గైస్, మన పాడ్కాస్ట్ ఛానల్కి కొత్తగా విజిట్ అయినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏమనుకుంటున్నారో మీకు గెస్ట్ చేయండి. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. రీసెంట్గా వస్తున్న నాగసామిరంగ ట్రైలర్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, సంక్రాంతి సినిమాలో పక్కా పల్లెటూరు బ్యాక్డ్రాప్తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామరంగి మీద అభిమానులకి పెద్ద అంచనాలు అయితే ఉన్నాయి. సో మీకు కూడా ఉండొచ్చు. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంతో టీం సక్సెస్ అయింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతుందనే దాని మీద రేస్లో ఉన్న ఇతర హీరోల అభిమానులు ఆసక్తిని అయితే పెంచుకున్నారు. సో డాన్స్ మాస్టర్ విజయ్ పినిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామరంగ్కు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అయితే అందించారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే, ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం కిష్టయ్య. సో నాగార్జున అనమాట. అంటే నాగార్జున అంటే తప్పుడోళ్ళకైతే దడ, అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. సో స్నేహితులు అంజి అంటే అల్లరి నరేష్, భాస్కర్, రాజు తరుణ్ అంటే వీళ్ళిద్దరన్నా బాగా ప్రాణం అనుకోండి. సో వరలక్ష్మి అంటే ఆశిగా రంగనాథ్ని ప్రాణంగా అయితే ప్రేమిస్తాడు, కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రబల తీర్థం విషయంలో అయితే గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించుకునేందుకైతే వెనకాడ్డు. అది ఎలాగో తెర మీద చూడాలి. సో చాలా ఏళ్ల తర్వాత నాగార్జున్ని ఇంత ఊరమాసగా చూడటం అభిమానులకైతే కనువిందనే చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్ టైమింగ్ అయితే మామూలుగా అయితే లేదు. ఇక ఆశికా రంగనాథన్ గ్లామర్తో పాటు పక్కా పల్లెటూరు నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన డైలాగులు పేర్లు అయితే ఉన్నాయి. ఇక దర్శకుడు విజయ్ బిన్ని డెబ్యూలో అనుభవం అయితే కనిపిస్తుంది. ఈసారి పండక్కి నా సామరంగా అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మొత్తంగా బీసీ జెండర్లో అయితే మోతం మోగించేలైతే ఉంది. ఓవర్ స్టైలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై అయితే నమ్మకాన్ని అమాంతంగా అయితే పెంచేశాడు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ ట్రైలర్ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన పాడ్కాస్ట్ లైవ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.